సో మార్క్స్ వార్త 2వ అధ్యాయం స్టోరీలోకి వెళ్తే, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు వారు అనేకమైన అద్భుతాలు జరిగిస్తూ రకరకాల ప్రదేశాలకి తిరుగుతూ వస్తున్నాడు. ఆ సమయంలో కపెర్నహూములోకి యేసుక్రీస్తు ప్రభు రావటం మనం చూస్తున్నాం. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చేది కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయిను, ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. సో రైట్, అందరం దయచేసి శ్రద్ధగా విందాం. యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూములోకి వచ్చినప్పుడు, అంటే ఒక ఊర్లోకి వచ్చినప్పుడు, ఒక ఇంట్లోకి ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడున్న ఊరు ప్రజలు, అక్కడున్న పక్క ఊర్ల ప్రజలు కూడా యేసుక్రీస్తు ప్రభు వచ్చాడని తెలుసుకొని చాలా జనం అనేది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి చాలామంది ప్రజలు వచ్చినప్పుడు అక్కడంట వాకిటనైనను వారికి స్థలము లేకపోయేను. అంటే ముందు బాల్కనీ ఉంటుంది కదా, అక్కడ కూడా వాళ్ళకి స్థలము లేకపోయాను. అంటే అంతమంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని వినడానికి, యేసయ్య చేసే అద్భుతాలు చూడడానికి, యేసయ్య చెప్తున్న అనేకమైన బోధలు వినడానికి చాలామంది ప్రజలు అక్కడ వచ్చారు. వచ్చినప్పుడు బాగా వినండి, 3rd verseలో, కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. సో కొంతమంది పక్షవాయువు గలవాడు నడవలేడు, వాడు చేయలేబట్టలేడు, ఇంకా ఏ పని కూడా చేయలేకపోతాడు బికాస్ ఆఫ్ ద డిసీజ్. ఏదైతే పక్షవాయువు కలిగిన ఒక మనుషుడు ఉన్నాడో ఆయనను మోచుకుంటూ యేసుప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. యేసుప్రభు దగ్గరికి ఎప్పుడైతే తీసుకొని వచ్చారో అక్కడున్న చాలామంది ఆ ప్రజలంతా కూడా అడ్డుగా ఉన్నారంట. అంటే యేసయ్య దగ్గరికి వెళ్ళకుండా చాలామంది ప్రజలు అప్పటికే యేసుప్రభు చుట్టూ ఉన్నారంట. సో అక్కడ ఆల్రెడీ వాక్యం సెలవిస్తుంది, వాకిటనైనను వారికి స్థలము లేకపోయేను. అంటే ముందున్న బాల్కన్లో కూడా అక్కడ వాళ్ళకి స్థలము లేదు. చాలామంది ప్రజలు నిండుకొని ఉన్నారంట. ఆ ప్రజలు నిండుకొని ఉన్నప్పుడు చాలామంది కూడి ఉన్నందున వారి వద్దకు చేరలేక, సో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎలాంటి మనిషిని తీసుకొస్తున్నారు? పక్షవాయువు కలిగిన వ్యక్తిని తీసుకొస్తున్నారు. ఎలా? నడుచుకుంటా, మోసుకుంటూ. సో ఆ 4 కావచ్చు, 5 కావచ్చు, 2 కావచ్చు, అక్కడున్న ప్రజలు కొంతమంది ఆ పక్షవాయువు కలిగిన వాడిని మోసుకుంటూ యేసు ప్రభు దగ్గరికి తీసుకురాగా అక్కడ ప్రజలు ఎక్కువ ఉన్నారని తెలుసుకొని అక్కడికి ఆపేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారా అంటే వెళ్ళిపోలేదు. ఏం చేస్తున్నారంట? చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక, చాలామంది ప్రజలు అక్కడ ఉన్నందుకు వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు వేసి విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. ఇది బాగా వినండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ చాలా కష్టం. ఎవరికి? అక్కడున్న పక్షవాయువు కలిగిన వాడికైనా, ఆ పక్షవాయువు కలిగిన వాడిని ఎవరైతే మోసుకొని వెళ్తున్నారో వాళ్ళకి కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి వారికి కష్టం. ఎందుకు కష్టం అవుతుంది? అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు కాబట్టి. ఆ ప్రజలను కూడా దాటుకొని వెళ్ళాలి అనే కసి వారిలో ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభును చూడాలా, ఆయన ఒక మాట పలుకుతే నాకు అద్భుతం జరుగుతుందనే విశ్వాసాన్ని బట్టి వాళ్ళ ఒక దగ్గర ఆగిపోయారా? ఆ ప్రజలందరినీ చూసి అరే ఇది మన వల్ల కాదురా అని ఆగిపోయినారా? లేదు. ఎక్కడ కూడా ఆగిపోకుండా యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ ఆయన దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలి అనేది బాగా వినండి. అక్కడ మార్గం అనేది లేదు. ఏమైనా మార్గం ఉందా? డోర్వేలోనేమో ప్రజలంతా గుంపులుగా ఉన్నారు. సో సందు కూడా లేదు. రైట్. ఇంకేదైనా డోర్ పక్క నుంచి ఏమైనా తీస్తున్నారా? లేదు. పైన అంతా కూడా రేకులది సంబంధించి ఇల్లు ఉంది కాబట్టి అంతా కప్పివేసింది. ఇంకెక్కడ మార్గము? సో వాళ్ళకి ఏమైనా మార్గం కనిపిస్తుందా? ఆ పక్షవాయువు కలిగిన వాన్నేమో యేసు ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళాలనే ఆశ వాళ్ళకుంది, బట్ మార్గం ఉందా? లేదు. మీకు కూడా కొన్ని విషయాలలో మార్గం కనిపించదు. హల్లెలూయా. సో కొన్ని విషయాలలో కాదు, చాలా విషయాల్లో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అంటే దెర్ ఈజ్ నో వే. అక్కడ దేవుని యొద్దకు రావాలన్నా, దేవుని నుండి ఒక అద్భుతం జరగాలన్నా అక్కడ మార్గం కనిపించదు. సో వారికి కూడా మార్గం కనిపించట్లేదు. యేసుక్రీస్తు ప్రభువేమో లోపడున్నాడు, రూమ్ లోపల.
సో రూమ్ లోపల రావాలంటే డోర్లు ఉన్నాయి, డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ ప్రజలందరూ గుంపు కూడారు కనుక అక్కడ కొంచెమైన సందు లేదు కనుక అక్కడ పక్షవాయువు కలిగిన ఒకడంటే ఏమో రావచ్చు, ఎలా దూసుకొని వెళ్తూ, కానీ పక్షవాయువు కలిగిన వాడు వాడిని మోసుకొని వస్తూ ఉన్నారు. అలాంటి వాడిని మోసుకొని రావాలంటే ఖచ్చితంగా సందు ఉండాలి. కానీ అక్కడ ఏ సందు లేదు, ఏ ఒక వే క్లియర్ లేదు. కానీ వారికి ఏ ఆలోచన వచ్చింది, ఏమని వాళ్ళకి ఆలోచన వాళ్ళ మనసులో కలిగిందంట. ఆ వచనంలో చూస్తే చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక, చేరలేక అంటే వాళ్ళకి తెలుసు చేరలేము. ఎందుకు? చాలామంది గుంపు కూడా ఆయన ఉన్న చోటికి, ఏదైతే ఆయన ఒక చోట ఉన్నాడో, హాల్లో, బెడ్రూమ్లో ఉన్నాడో, హాల్లో ఉన్నాడు, ఆయన ఉన్న చోటికి ఏదైతే ఒక చోటు ఉన్నదో పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే ఏం చేశారు? దింపారు. అంటే అక్కడ సందు లేదు, అక్కడ వే లేదు, అక్కడ మార్గం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? మార్గాన్ని క్రియేట్ చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సమస్య వెళ్ళిపోవడానికి చాలామంది ఫెయిత్ ఎలా ఉంటుందంటే, ఇంకా నేను ఇరికిపోయానేమో, ఇక్కడ నేను బంధించబడ్డానేమో, ఇంకా నా వల్ల కాదేమో, ఇదేనేమో నా బ్రతుకంతా అనుకుంటారు. కొన్నిసార్లు దేవుడు మార్గము నీకు ఇవ్వడు. ఎందుకో తెలుసా? నీలో ఏ ఆలోచన ఉన్నందుకు మార్గాన్ని సృష్టించే శక్తి నీలో ఉద్భవించాలనే ఆశ దేవునికి ఉంది. అండర్స్టాండ్ దస్ థింగ్స్. హల్లెలూయా. ఆయన మీదున్న నమ్మకం కన్నా ఆయన నీ మీద నమ్మకం ఏం పెట్టుకున్నాడో తెలుసా? నేను మార్గాన్ని మీకు చూపించకపోయినా మార్గాన్ని సృష్టించే శక్తి నీలో ఉందని నేను నమ్ముతున్నా అనే నమ్మకాన్ని బట్టి ఆ పవర్ పనిచేస్తుందండి. హల్లెలూయా. సో దెర్ ఈజ్ నో వే ఫర్ దెమ్ టు ఎంటర్ ఇన్ టు ద రూమ్. ఆ రూమ్లో ఎంటర్ అవ్వడానికి వాళ్ళకి మార్గం లేదు. అయినప్పటికీ సో వాళ్ళ ఇల్లు కాదు, పై రేకుల కప్పు తీసేయడానికి వాళ్ళ ఇల్లు కాదు. దే డజంట్ నీడ్ ఏ పర్మిషన్. అర్థం చేసుకో. అంటే సమ్ టైమ్ దేవుని దగ్గరికి వెళ్ళడానికి లోక సంబంధమైన పద్ధతులకు అగెయిన్స్ట్గా వెళ్ళాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ అక్కడ ఇంట్లో మనం వెళ్ళాలంటే ఇంటి వారి యొక్క పర్మిషన్ కావాలి. ఇంటి రేకుల కప్పు విప్పాలంటే ఎవరిని అడగాల? ఇంటి వారి పర్మిషన్ అడగాలి. బట్ వాళ్ళకున్న బాధ ఇంటి వారి పర్మిషన్ పక్కకు పెట్టి యేసు ప్రభు ఉన్నాడు సర్వాంతర్యామి అనే విశ్వాసం వారికి కలిగిందంట. అంటే ఎంత పెయిన్, ఎంత బాధ ఉంటే మార్గాన్ని సృష్టించగలుగుతారండి. ఒకవేళ ఆ వ్యక్తి యొక్క బాధ తక్కువగా ఉంటే, సరేలే చాలామంది గుంపులో ఉన్నారు కాబట్టి రేపు వద్దాంలే, ఎక్కడైనా యేసు ప్రభు కలుస్తాడేమో, ఇంకెక్కడైనా చూద్దాంలే అనుకునేవారు. కానీ ఆ వ్యక్తి యొక్క బాధ, విశ్వాసము ఆ వ్యక్తి యొక్క బాధ రూపంలో కనిపిస్తుంది. సో ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలనే విశ్వాసం వారికి కలిగినప్పుడు మార్గం లేకపోయినప్పటికీ ఏం చేస్తున్నారు? వాళ్ళు మార్గాన్ని క్రియేట్ చేస్తున్నారు, సృష్టిస్తున్నారు. ఎప్పుడైతే వారి ఇంటి కప్పు విప్పి దింపారంటే, బికాస్ బాగా వినండి, దింపడానికి అక్కడ నిచ్చెన లేదు. హల్లెలూయా. బట్ ఏం చేశారో తెలుసా? ఇట్లా ఒక తాడు కట్టేసి ఇట్లా దింపారు. అక్కడ ఆయన కింద పడ్డాడా లేదా అవసరం లేదు. ఎందుకు తెలుసా? పక్షవాయువు కలిగిన వాడు చేతులు కాళ్ళు పనిచేయం. ఒకవేళ కింద పడ్డా కానీ యేసు ప్రభు మళ్ళీ తిరిగి స్వస్థపరుస్తాడు. వాళ్ళకున్న ఫెయిత్ ఆల్రెడీ, విశ్వాసం పరిపూర్ణంగా ఉంది. అక్కడ కింద పడితే ఏమైనా అవుతుందేమో అనే ఆలోచన కూడా లేకుండా ఆ వ్యక్తిని ఏం చేశారు? తాడు కట్టి కిందికి దింపారు. సో వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇట్ వాస్? అంటే ఎలాంటి విశ్వాసము ఆ వ్యక్తికి దేవుడు ఇస్తే ఆ విశ్వాసము పై కప్పు తీసేంతగా ఉంటుంది. సో ఎంతమంది దీన్ని బిలీవ్ చేస్తున్నారు? నా విషయాలలో నాకు మార్గం లేకపోయినా నేను సృష్టించగలుగుతానని ఎంతమంది నమ్ముతున్నారు? నాలో ఆ శక్తి పనిచేస్తుందని. హల్లెలూయా. సో మార్గం లేదు, ఇంకా వే లేదు, నా బతికి ఇలానేమో, ఇంకా నా కష్టం ఇంతేనేమో, ఇరుకబడి ఉన్నాను, బంధించబడి ఉన్నాను. వాళ్ళకు కూడా మార్గం లేదు. యేసు ప్రభు రూమ్లో ఆయన బంధించబడ్డాడు ప్రజల ద్వారా, అయినప్పటికీ అక్కడ మార్గం వాళ్ళకి లేదు. బట్ పై కప్పు తీసి యేసు ప్రభు ఎక్కడున్నాడో ఎగ్జాక్ట్గా బాగా వినండి. వాళ్ళకి నాలెడ్జ్ చూడండి, విజ్డమ్ చూడండి. ఇప్పుడు ఇంత పెద్ద రూమ్లో యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్నాడు. వాళ్ళు పై కప్పు అక్కడ తీయలే, ఎగ్జాక్ట్ ఇక్కడనే తీశారు. ఎంతమందికి అర్థమవుతుంది? సో వాళ్ళు రేకులన్నీ కూడా అక్కడున్న పెంకులు అవన్నీ ఇక్కడనే ఎగ్జాక్ట్గా తీశారు. అక్కడ తీస్తే ఒకవేళ అక్కడ దించితే మళ్ళీ బంధించబడతామేమో.
అక్కడ తీసిన ఒకవేళ ఇక్కడ వరకు ప్రజలు ఉన్నారు కాబట్టి మళ్ళీ రాలేమోనని ఎగ్జాక్ట్గా మెజర్ చేసుకొని యేసు ప్రభు ఎక్కడున్నాడు ఎగ్జాక్ట్గా రూమ్లో ఒకే ఒక పాయింట్ ఎగ్జాక్ట్ చేసుకొని అక్కడ తీశారంటండి. అంటే దీనికి కావాల్సింది విశ్వాసం ఒకటే సరిపోదు, జ్ఞానం కూడా కావాలి. అలాంటి జ్ఞానం ఉంది కనుకనే విశ్వాసం సరిగ్గా పనిచేయటం వాళ్ళకి స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ వైపు చూస్తే ఏమంటున్నాడు చూద్దాం. ఆ వచనం చదవండి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నావని పక్షవాయువు కలిగిన వానితో చెప్పాను. కుమారుడా భయపడకు అని అన్నాడా? వాక్యంలో ఏముంది అక్కడ? కుమారుడా భయపడకు అన్నాడా? ఏమన్నాడు డైరెక్ట్గా? కుమారుడా నీ పాపములు ఎందుకు భయపడకండి అని అనలేదు. ఎప్పుడైనా యేసుప్రభు ఏమంటాడు? భయపడకని అంటాడు. ఇంకేం భయం? వాళ్ళు పెంకలు తీసి వచ్చిన ఇల్లు పర్మిషన్ ఆవిడ అవసరం లేదు. ఓనర్లు ఏమనుకుంటారో ఇట్లా తీస్తే నాకు స్వస్థపరచబడిన తర్వాత పెంకులేంది ఆడ మొత్తం ఫ్లోరే వేపిస్తానే ఆ నమ్మకం అతనికి కలిగింది. సో అంత ఫెయిత్తో ఆ వ్యక్తికి ఉన్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభుని చూడాలనే ఆశ విశ్వాసం ఉంది కనుక అన్ని ఆలోచిస్తున్నాడా? ఏమీ ఆలోచించకుండా సర్వాన్ని సమస్తాన్ని పక్కన పెట్టేసి దేవుని వైపు చూడగలిగే వాళ్ళు మాత్రమే విశ్వాస వీరులుగా పనిచేస్తారండి. ఈరోజు మన జీవితాల్లో మార్గాలు కనిపించకపోవచ్చు, కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? యుద్ధ నుండి మార్గాలను సృష్టించే శక్తి నీకుంది. హల్లెలూయా, హల్లెలూయా. మోషే సమయంలో మోషే ఆయన చేతు ఎప్పుడైతే ఎత్తాడో ముంగల సముద్రం ఉంది, వెనుకల శత్రువులు తరుముతున్నారు. ముంగల సముద్రం అడ్డొచ్చింది, వెనుకల శత్రువులు తరుముతున్నారు. దేవా ఏం చేయాలి? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ అని అన్నాడు. ఎప్పుడైతే ఆయన కర్రను పైకి లేపాడో అక్కడ ఏం క్రియేట్ అయింది? సముద్రం మధ్యలో ఒక ఎడారి స్థలము క్రియేట్ అయింది. ఆ స్థలం అంట ఈవెన్ పచ్చిక కూడా లేదంట. హౌ కమ్ దిస్ వర్సెస్ థింగ్స్ టు బి లైక్ దట్? అంటే ఇప్పుడు సముద్రం మధ్యలో ఒక దారి ఏర్పడితే కొంచెం పచ్చిగానే ఉండాలి. అంటే దేవుడు ఎంత వేడిగా ఆయన ఊపిరి ఊదాడో అర్థం చేసుకోండి. సో అంత ఊపిరిని ఊదాడు కనుక ఆ రెండిటి మధ్యలో ఒక మార్గం ఏర్పడింది. ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు బుడద లేదు, వట్టిగా ఎలాగా డ్రై ల్యాండ్ మీద, ఎడారి మీద ఎలా వెళ్తారో అలా వారు మధ్యలోకి ఎంచి వెళ్ళారంట. ఎప్పుడైతే వారు వెళ్ళిపోయి అవతల ఒడ్డుకు చేరారో దేవుడు మళ్ళీ మూసేశాడు. అప్పుడు ఆ దాంట్లో ఉన్న శత్రువులందరూ ఏమైపోయారు? చనిపోయారు. అంటే అక్కడ మార్గము లేదని వాళ్ళు హోప్ కోల్పోయారా? అక్కడ మార్గం లేదని నిరీక్షణ కోల్పోయారా? ఆశను కోల్పోయారా? విశ్వాసాన్ని కోల్పోయారా? లేదు. ఇఫ్ దెర్ ఈజ్ నో వే, ఐ హ్యావ్ ద పవర్ టు క్రియేట్ ద వే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీకు రానున్న సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రవచిస్తున్నాను కదా, ప్రతి మార్గాన్ని సృష్టించుకునే సామర్థ్యం మీలో ఖచ్చితంగా పెరగబోతుందండి, బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. సో వారికి ఆ మార్గము కనిపించట్లేదు, అయినా కూడా వాళ్ళకు ఒక ఆలోచన, మార్గము లేకుంటే ఏంటి? డోర్స్ అన్నీ ఓపెన్ ఉన్నప్పటికీ ప్రజలంతా కూడా దాంట్లో ఉన్నారు, అయినా పర్వాలేదు, మేము పైనుంచి వస్తాం అంటుంటారు కదా కొన్నిసార్లు. పైనుంచి వచ్చావారేమని చూపించండి, పైనుంచి ఎలా వచ్చానని. సమ్ టైమ్స్ యూ నీడ్ ద బోల్డ్నెస్. మనందరికీ కొన్నిసార్లు ఏం కావాలంట? విశ్వాసంతో పాటు ధైర్యం కావాలి. సో ఇక్కడ ఎందుకు అంత కమిట్మెంట్తో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళాడంటే ఆయనకున్న బాధ, ఆయనకున్న నొప్పి. కొన్నిసార్లు చాలామందికి విశ్వాసం ఉండదు, ఎందుకో తెలుసా? అంత బాధ లేవు కాబట్టి. కొంతమందికి దేవుని మీద ఇంట్రెస్ట్ పుట్టదు. ప్రార్థన చేసుకోండి అంటే వాళ్ళు ప్రార్థన చేసుకోలేకపోతారు. ఎందుకు చేసుకోవట్లేదు బ్రదర్ అంటే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లేదు? బికాస్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్స్ అండ్ దెర్ ఇస్ నో బ్రోకెన్ హార్ట్ సిచ్యువేషన్స్. అంటే హృదయం నలిగిపోయే ఆ పరిస్థితులకు వారికి రావట్లేదు కనుక ప్రార్థనలో వారు ఉండలేకపోతున్నారు. హల్లెలూయా. రోగ వ్యాధులు వారికి రావట్లేదు కనుక సుఖం అనేది వారి శరీరాలకు అంకితముగా ఉంది కనుక వాళ్ళకు దేవుని మీద ఫోకస్ రావట్లేదు. ఈరోజు దేవుడు ఆత్మ ప్రకటించేది ఏంటంటే మనందరినీ కూడా సుఖపూర్వకముగా నడిపించాలనే దేవుని యొక్క చిత్తం. కానీ ఆ సుఖపూర్వకముగా నడిచినప్పటికీ దేవుని మహిమపరచగలమా అంటే మహిమపరచలేము అని నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే సుఖము ఎప్పుడైతే ఎక్కువగా అవుతుందో మనిషికి దేవుణ్ణి మర్చిపోయేలాగా అయిపోతుందని. అందుకే అంటున్నాడు కదా, అంత్య దినములలో
అపాయమైన కాలములు వచ్చునంట. అవి ఎలా? దేవుని కంటే ఎక్కువగా సుఖానుభావం, దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించే వ్యక్తులుగా లోక ప్రజలు, దేవుని నమ్మిన ప్రజలు కూడా మారుతారంట. సో అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి సమస్య, ప్రతి అనారోగ్యం, ప్రతి విధమైన చీకటి ప్రభావం నిన్ను ఖచ్చితంగా దేవునికి దగ్గరగా చేస్తుంది తప్ప నిన్ను లోకంలో చంపేలాగా చేయదండి. అందుకే సమస్యను ఇష్టపడేవాడు దేవుని శక్తితో నింపుకునేవాడంట. సో ఇఫ్ యూ లవ్ ద ప్రాబ్లమ్స్ అండ్ సఫరింగ్స్, యు ఆర్ లవింగ్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో దేవుని శక్తి నాకు కావాలి అనుకున్నప్పుడల్లా నీ ధైర్యం, నీ కమిట్మెంట్ ఆ ఒక వ్యక్తిలాగా ఉండాలంట. పక్షవాయువు కలిగిన వాడు మాత్రమే కాకుండా అక్కడున్న 4-5 కూడా ఆయనని ఎలాగైనా యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి ఖచ్చితంగా పంపిద్దామనే ఆశ కలిగి ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు. ఎందుకు అంత విశ్వాసం వాళ్ళకు ఉంది అంటే ఏం ఎక్కువ ఉంది? నొప్పి. ఏది ఎక్కువ ఉంది? బాధ. ఎంత ఎక్కువ బాధ కలుగుతుందో అంత ఎక్కువ విశ్వాసం వాళ్ళు చూపిస్తున్నారంట. సో యేసుక్రీస్తు ప్రభు మధ్యలో ఉన్న ప్రజలందరికీ, అందరు ఆరోగ్యవంతులేనా? అందరికీ కష్టాలు లేకుండానే వచ్చారా? అక్కడ కష్టాలు ఉన్న వాళ్ళు వచ్చారు, ఇబ్బందులు ఉన్న వాళ్ళు వచ్చారు, అనారోగ్యంలో ఉన్న వాళ్ళు వచ్చారు, దురాత్మ శక్తులతో ఉన్న వాళ్ళు వచ్చారు. అయినా కూడా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ పైనుంచి కప్పు తీసుకొని వచ్చేవాడు ఉన్నాడా అంటే ఒక్కడే ఉన్నాడు. అంటే వాట్ ఈస్ మీన్ బై దట్? అందుకే యేసు ప్రభు అంటున్నాడు, విశ్వాసమును చూచి. ఏం చూసి అంట? ఫెయిత్. అంటే బాగా వినండి, ఈ మనిషిని చూడట్లేదు యేసు ప్రభు, మనిషిలో ఉన్న ఫెయిత్ని చూసి కుమారుడా అంటున్నాడు. అంటే దేన్ని బట్టి మనిషిని ఆయన అంగీకరిస్తున్నాడు? విశ్వాసాన్ని బట్టి. సో ఆ మనిషిని పేరు పెట్టి రండి అన్నట్టే డైరెక్ట్గా దేన్ని చూస్తున్నాడు? ఎగ్జాక్ట్గా ఫెయిత్. ఈరోజు మన అందరి జీవితాల్లో గాడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది విశ్వాసం. విశ్వాసము లేకపోతే మార్గము సృష్టించలేరు. నీ మార్గాలు సరళం అవ్వాలంటే యూ నీడ్ ఫెయిత్. ఆ ఫెయిత్ ఎప్పుడైతే నీకు ఉంటుందో, విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో, నీ క్రియ కూడా అంత పెయిన్ఫుల్గా ఉంటుంది, నీ క్రియ కూడా అంత ఛాలెంజింగ్గా ఉంటుంది. సో వాళ్ళు కేవలం డోర్ ద్వారా రావట్లేదు. ఎలాగొస్తున్నారు? పైనుండి కప్పు తీసుకొని వచ్చి దింపారండి. అంటే అది ఛాలెంజింగ్ కాదా? ఏదో నార్మల్గా ఫ్రీగా అందరూ వచ్చినట్టు వస్తే అది వేరు. బట్ ఆయన ఎలా వస్తున్నాడు? పై కప్పు తీసివేసి సందు చేసుకొని ఆయనను దింపారంట. సో వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్? ఇలాంటి విశ్వాసం మీ అందరికీ ఉండాలని నేను ప్రార్థిస్తున్నానండి. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు కమ్ ఇన్ టు దిస్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా, హల్లెలూయా. సో చాలామంది ఎక్కడ ఆగిపోతారు? ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్డ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. అరే, పక్షవాయువు కలిగిన వాడు వస్తే యేసు ప్రభు పట్టించుకోవట్లేదు, ఏమన్నా మనిషేనా, అసలు ఏందినా, ఇంత కొంచెమైనా భక్తి ఉందా అనే రకం కూడా ఉంటారు. అవునా కాదా? కానీ అక్కడ పక్షవాయువు కలిగిన వాడు, అక్కడున్న వాళ్ళ చుట్టాల్లో, బంధువులో యేసు ప్రభుని దూషించట్లేదు. అరే, యేసు ప్రభు ఏంది మమ్మల్ని పట్టించుకోవట్లేదు, యేసుక్రీస్తు ప్రభు ఏంది ఇంత పెద్ద రోగం కలిగిన వాడినేమో ఎక్కడనో పెట్టాడు, లోపల గదిలోనేమో నార్మల్ పీపుల్ ఉన్నారు, ఆయన పట్టించుకొని మమ్మల్ని పిలిస్తే కాదా అనే నిందలు వేసేవాళ్ళు కూడా ఉంటారు, అనే చెడు మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు మీద ఏ ఒక్క మాట అనకుండా వీళ్ళే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారంట. సో మార్గం ఉందా? లేదు. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు పే అటెన్షన్ ఫర్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. దేవుడు నీ దగ్గరికి రావడం కన్నా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడం చాలా పవర్ఫుల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడైతే నిన్ను దర్శించడానికి వస్తాడో మార్గం ఈజీగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి దర్శిస్తావో మార్గం అంత ఈజీగా ఉండదు, చాలా 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 హార్డ్గా ఉంటుంది. సో దేవుడు ఎప్పుడైతే నీ దగ్గరకు వస్తాడో నీ లెవెల్లో వస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ వాక్యం? సో దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ సామర్థ్యాన్ని బట్టి నీ దగ్గరకు వస్తాడు, నీ మనస్సును బట్టి నీ దగ్గరకు వస్తాడు, నీ లెవెల్స్ని బట్టి నీ దగ్గరకు వస్తాడు. కానీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆయన సామర్థ్యాన్ని బట్టి నువ్వు వెళ్ళాలి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని దర్శించాలంటే ఆయన అభిషేకిస్తే తప్ప నువ్వు వెళ్ళలేవంట. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు పక్షవాయువు కలిగిన వాడి దగ్గరికి వస్తున్నాడా? పక్షవాయువు కలిగిన వాడు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడా? మనం అందరం ఏం కోరుకుంటామో తెలుసా? ప్రాఫిట్ రావాలని కోరుకుంటాం. హల్లెలూయా. ఏం కోరుకుంటాం? ప్రాఫిట్ వచ్చి నాకు ప్రార్థన చేయాలని కోరుకుంటాం.
ప్రాఫిట్ రావాలి, యేసు ప్రభు రావాలి, యేసయ్య రావాలి. డోంట్ ట్రై టు కాంప్రమైజ్ యువర్ సిచ్యువేషన్స్ ఇన్ ద స్పిరిట్. యేసుక్రీస్తు ప్రభు నీ దగ్గరికి రావాలంటే వస్తాడు, కానీ ఎవరి లెవెల్ని ఆధారం చేసుకొని వస్తాడు? నీ లెవెల్లో ఆధారం చేసుకొని వస్తాడు. బట్ నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే ఆయన శక్తిని బట్టి మాత్రమే వెళ్ళగలుగుతామండి. ఈరోజు దేవుడు నన్ను దర్శించాడు అనే దానికన్నా నేను దేవుని దర్శించబోతున్నాను అనే దాంట్లో ఉన్న శక్తి మీరు రుచి చూచుదురుగాక, ఆ అనుభవంలోకి మీరు వెళ్ళుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత మీ దగ్గరికి ఈజీగా రాగలుగుతుంది. దేవుని యొక్క శక్తి ప్రభావాలు మీ దగ్గరికి ఈజీగా రాగలుగుతాయి. నేను అభిషేకాన్ని రిలీజ్ చేసినప్పుడు ఈ అభిషేకం మీ దగ్గరికి ఈజీగా వస్తుంది. నేను స్వస్థత రిలీజ్ చేసినప్పుడు మీ దగ్గరికి ఈజీగా వస్తుంది. అన్నీ మీ దగ్గరికి ఈజీగా వస్తుంది. కానీ నువ్వు ఈ అభిషేకం దగ్గరికి రాలేవు. కానీ నువ్వు ఈ స్వస్థతలో ఉన్న అనాయింటింగ్ దగ్గరికి రాలేము. బికాస్ ఆ మార్గం అనేది ఖచ్చితంగా హార్డ్గా ఉంటుంది. అందుకే యేసుప్రభు అంటాడు, నా మార్గం అనేది ఇరుకు మార్గము, విశాలమైన మార్గము నాది కాదు. కానీ నేను నిన్ను దర్శించాలంటే అదే విశాలమైన మార్గాన్ని ఎన్నుకొని వస్తా. కానీ నువ్వు నా దగ్గరికి రావాలంటే ఇరుకు మార్గంలోనే ఖచ్చితంగా రావాలా. ఆ ఇరుకు మార్గంలో వస్తున్నప్పుడు ఓపిక కావాలా. ఆ ఇరుకు మార్గంలో పరిగెత్తగలుగుతారా ప్రజలు? లేదు, ఖచ్చితంగా నడుచుకుంటూనే రావాలా. విశాల మార్గంలో పరిగెత్తుకున్నా నడుచుకుంటూనైనా ఆయన ఇష్టం. సో పరిగెత్తేవాడు ఎక్కడైనా పడిపోతాడేమో, కానీ స్లోగా ప్రతీదీ నిదానించి ఓపికతో ఎప్పుడైతే దేవుని మార్గాన్ని, దేవుని ఒక వాక్యాన్ని, దేవుని ఒక కట్టడలను చూస్తూ మెల్లిగా ముందుకెళ్తారో వాళ్ళు మాత్రమే స్థిరపరచబడగలుగుతారండి. ఈరోజు ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు రక్తములో, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలో మీరందరూ స్థిరపరచబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నన్ను దర్శించు యేసయ్యా అనే దానికన్నా నేను దర్శిస్తాను బై హిస్ పవర్. నువ్వు ఇచ్చే అనాయింటింగ్ ద్వారా నేను దర్శిస్తాను యేసయ్య. దూతలు యాకోబుని దర్శించాయి, దూతలు అబ్రహామును దర్శించాయి. హల్లెలూయా. దూతలు రకరకాల విషయాల్లో ఎంతోమంది మనుషులను దర్శించాయి, కలిసాయి, మాట్లాడాయి. కానీ మనిషి దేవుని కలవాలంటే కష్టంతో కలిశాడు. మనిషి దేవుని దూతను అయినంతటా ఆయన కలవాలంటే ఆ మార్గం ఇరుకు మార్గముగా ఉందండి. ఈరోజు ఎంతమంది అయితే కమిట్మెంట్ తీసుకుంటారో ఖచ్చితంగా 2025 ఇయర్ అనేది మీ పేరే రాయబడుతుందండి. 2025 సంవత్సరం ఖచ్చితంగా మీ పేరే లిఖితపూర్వకముగా హెవెన్స్లో రాయబడబోతుంది. బై ద గ్రేస్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. బై దాట్ అండర్స్టాండింగ్ ముందుగా ఏం ఇన్ఫర్మేషన్తో మనం ముందుకు వెళ్ళాలంటే నేను దేవుని దర్శిస్తాను, నేను దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాను. హల్లెలూయా. సో అది ఎలానో చూద్దాం. ముందు వచనాల్లో ఉంటుంది, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నావని పక్షవాయుపు కలిగిన వానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండేది. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడవడని తమ హృదయములో ఆలోచించుకొనిది. వాళ్ళు అంటున్నారా? బయట అనట్లేదు. ఏం చేస్తున్నారు? హృదయంలో ఆలోచిస్తున్నారంట. ఏమని? పాపాలను క్షమించడానికి ఇతనికి ఏం అధికారం ఉంది, దేవుడు మాత్రమే క్షమించగలడని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈయననే దేవుడని. బట్ అది మర్చిపోయి దేవుడు అంటే ఏదో వాళ్ళు ఊహించుకున్నట్టుగా మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు ఊహించుకుంటున్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు, దేవుని కుమారుడిగా అనబడుతున్న యేసుక్రీస్తు పాపాలను క్షమించడానికి భూమి మీద యేసుక్రీస్తు ప్రభుకు అధికారము ఉందంట. సో అధికారం వాళ్ళకి తెలియనందున దేవదూషణ చేస్తున్నాడేమోనని వాళ్ళు అనుకుంటూ దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడవడని తమ హృదయములో ఏం చేస్తున్నారు? ఆలోచించుకుంటున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. దే ఆర్ థింకింగ్ ఇన్ దేర్ మైండ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ స్పీకింగ్. వాళ్ళు మాట్లాడకుండా ఏం చేస్తున్నారు? ఆలోచిస్తున్నారు. హలో, అందరు ఉన్నారా? వాళ్ళు ఏం చేస్తున్నారు? మాట్లాడకుండా, అరే ఈయనేంటి పాపాలను క్షమించే శక్తి ఇతనికి ఎక్కడిది? దేవదూషణ చేస్తున్నాడు అంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నారని అంటున్నారా? అనట్లే. ఏం చేస్తున్నారు? ఆలోచిస్తున్నారంట. ఏం చేస్తున్నారు? మనసులో ఆలోచిస్తున్నారంట. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అక్కడ చూద్దాం నెక్స్ట్ వచనంలో, వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, ఎక్కడ తెలుసుకున్నాడంటండి? ఇన్ ద స్పిరిట్.
దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు లవ్. ఎక్కడ తెలుసుకున్నాడు? వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఆలోచనలన్నీ ఎవరికి వినిపిస్తున్నాయంట? నీ ఆత్మకు వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఆత్మలో నీ మనస్సు కనెక్ట్ అవుతుందో ప్రజలు ఏమనుకుంటున్నా సరే నీ మనసుకు వినిపిస్తుందంట. సో అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆత్మలో ఏం వింటున్నాడు? వాళ్ళు ఏదైతే ఇతనికి వ్యతిరేకంగా అనుకుంటున్నారో ఆలోచనలన్నీ కూడా యేసు ప్రభు వింటున్నాడు. కానీ వినే ముందు అది ఎవరికి వినిపించాయి? ఆత్మకి. నీలో ఉన్న ఆత్మతో దేవుడు మాట్లాడతాడు. కానీ నీ శరీరం నీ ఆత్మకి కొంచెం అనుకూలిస్తే నీ శరీర సంబంధమైన మనస్సు ఆత్మలో దేవుడు విత్తుతున్న స్వరాన్ని వినగలిగేలాగా చేస్తుంది. సో చాలామందికి దట్ డజంట్ హ్యావ్ ఎ కెపాసిటీ టు హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుడు మాట్లాడబోతున్నాడు అనేది ఎంతమంది నమ్ముతారు? దేవుడు మాట్లాడబోతున్నాడని నమ్ముతున్నారా? ఇంకోటి చెప్తా, దేవుడు మాట్లాడుతున్నాడు అనేది ఎంతమంది నమ్ముతారు? సో ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అనే దాన్ని బట్టి, దేవుడు మాట్లాడబోతున్నాడు అనే దాన్ని బట్టి ఖచ్చితంగా వైరం ఉందా లేదా? దీనికి ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే దేవుడు అనేవాడు యేసయ్యా నాతో మాట్లాడు అంటేనే మాట్లాడాడు. రైట్ నౌ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏ ప్రజలకు ఏ రోగ వ్యాధులు, ఏ ప్రజలకు ఎలాంటి సమస్యతో వచ్చారో ఇప్పుడు కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. కాకపోతే ఆత్మలో నేను తెలుసుకోవట్లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆత్మలో నేను తెలుసుకోవాలనుకోవట్లేదు. తెలుసుకోవాలనుకుంటే ఏ సమస్యతో ఇక్కడికి వ్యక్తి వచ్చాడో ఆన్ ద స్పాట్ ఐ గివ్ ఏ క్లారిటీ. అది ఎలా సాధ్యమవుతుంది? బికాజ్ ఇన్ ద స్పిరిట్. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇక్కడికి వస్తుంది శరీరంని బలపరచుకోవడానికి కాదు, ఆత్మను బలపరచుకోవడానికి. శరీరాలు బలపరచుకోవడానికి అనేకమైన వేస్ మీ ఇంటి దగ్గర మీ చుట్టుపట్ల ఉన్నాయి. కానీ దిస్ ఈజ్ ద ప్లేస్ విచ్ వీ హ్యావ్ టు బి స్ట్రెంగ్థెన్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో బలము తెచ్చుకోవడానికి ఇక్కడ మనం అందరం వస్తున్నాం, అవునా కాదా? సో వీఆర్ ఆల్ అగ్రీడ్ ఫర్ దిస్ కండిషన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అందుకే అక్కడ శాస్త్రుల్లో కొంతమంది యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారంట. అరే ఈ వ్యక్తి ఏంది దేవదూషణ చేస్తున్నాడు, ఈ వాక్యం తెలియదు ఆయనకి, పాపాలు దేవుడే కదా క్షమిస్తాడు, ఈయన ఎందుకు క్షమించేదని వాళ్ళు మాట్లాడుకోవట్లే, ఆలోచిస్తున్నారంట. ఆలోచిస్తున్నప్పుడే యేసు ప్రభు తెలుసుకున్నాడంట. తెలుసుకోవడం వేరు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి చుట్టుపట్లలో ఏవేవైతే మాట్లాడుకుంటున్నారో అన్నీ ఆయన ఆత్మకు వినిపిస్తాయి. ఆయన ఆత్మకే కాదు, మీ అందరి ఆత్మకు నీ చుట్టుపట్ల పరిసరాల్లో ఎవరు ఏమనుకుంటున్నారో అన్నీ వినిపిస్తాయంట. కానీ అది నీ మనసుకు రావట్లే. ఎందుకు నీ మనసుకు రావట్లే? ఎందుకు నీ మనసుకు వినిపించట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నీ మనసుతో మాట్లాడాడు, ఆత్మతో మాట్లాడతాడు. నీలో ఒక ఆత్మ ఉంది కదా. యేసు ప్రభు ఆత్మని రక్షించడానికి వచ్చాడు. బాగా వినండి, యేసు ప్రభు రక్తము కార్చి దేనికోసం యేసు ప్రభు జన్మించాడు, దేనికోసం యేసు ప్రభు చనిపోయాడంటే కేవలం నీ ఆత్మ కోసమే చనిపోయాడు. నీ ఆత్మ చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళొద్దంటే ఆయన కార్చిన రక్తం నీ ఆత్మను శుద్ధి చేస్తుంది. ఎప్పుడైతే నీ ఆత్మ శుద్ధి చేయబడుతుందో నరకం తప్పించుకొని దేవుని రాజ్యంలోకి నీ ఆత్మ వెళ్తుంది. నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది. నీ ఆత్మ పరమాత్మలో కలవాలంటే నీ ఆత్మ శుద్ధి ఉండాలి. శుద్ధిగా ఉండాలంటే ఏం చేయాలంటే నువ్వు చేయాల్సిన అక్కర ఏది లేదు. ఆ దేవాది దేవుడే సమస్తాన్ని చేశాడు. అది నమ్మితే ఖచ్చితంగా ఆయన కార్చిన రక్తం నీ ఆత్మను శుద్ధి చేస్తుంది. ఎందుకు? ఆత్మతో దేవుడు మాట్లాడుతున్నాడు కరెక్టే, కానీ ఆత్మలో దేవుడు మాట్లాడుతున్న ఆ స్వరాన్ని నీ మనసు గ్రహించాలి. ఏం గ్రహించాలా? మనస్సు. కాకపోతే మనసు ఎందుకు గ్రహించలేదంటే ఇంటి మీద ఉన్న మిరపకాయలు గుర్తొస్తాయి. రేపో మాపో వానికి ఈఎంఐ కట్టాలి, అది గుర్తొస్తుంది. అంటే యేసు ప్రభుకి ఏ సమస్య లేవంటావా? మైండ్ అంతా చాలా రిలీఫ్గా ఉందంటావా? నో, సామర్థ్యాన్ని పెంచుకున్నాడు. ఏ కష్టం ఉన్నా, ఏ నష్టం ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ నిందలు నీపై వేసినా, ఏ అవమానము నీపై వచ్చినా నీ మనస్సుని నెమ్మదిగా ఉంచుకోవడమే దట్స్ ద సూపర్ న్యాచురల్ పవర్. అసాధారణమైన శక్తి అంటే ఏదో అనుకోకండి, నీ మనసును నువ్వు నిగ్రహించుకోవడమే దట్స్ ద సూపర్ న్యాచురల్ పవర్. ఆ శక్తి అనేది మీ అందరిపై రావాలని నేను ఆశిస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. సో వాట్సో ఎవర్ ద ప్రాబ్లమ్ వాస్, బాగా వినండి, ఏ కష్టం నీకు వచ్చినా నువ్వు చనిపోవండి, ఏ ప్రాబ్లం నీకు వచ్చినా చనిపోవు. కానీ ఎందుకు మనసు బాధపడుతుందంటే ప్రిస్టేజ్ ప్రాబ్లం. ఎందుకు మనసు బాధపడుతుందంటే నన్ను అందరు చెడుగా చూస్తారేమో,
ఈ భూప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది మొత్తం చనిపోయి నువ్వు ఒక్కడివి మిగిలిన దేవుడు నిన్ను కాపాడుతాడని. అండర్స్టాండ్ దిస్ ఫార్ములా. గాడ్ విల్ లవ్ యూ, గాడ్ విల్ మేక్ యూ టు గో ఫర్త్ విత్ ద గ్రేస్ ఆఫ్ జీసస్. మరి మరొకసారి నీకోసం అవ్వను సృష్టిస్తాడు, నీకోసం ఆదాము సృష్టిస్తాడు. అది మన దేవుని యొక్క న్యాచురల్ ఫౌండేషన్ ఆఫ్ గాడ్. అలాంటి స్థాయి కలిగిన దేవుణ్ణి మనం ఎక్కడ తీసుకొచ్చామో తెలుసా? కింది స్థాయిలోకి తీసుకొచ్చాం. పరిశుద్ధాత్ముడా దిగిరావయ్యా, పరిశుద్ధాత్ముడా దిగిరావయ్యా. ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడల్లా ఆయన స్టాటిస్టిక్ లెవెల్ అనేది తగ్గుతూ వస్తారు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడల్లా నీ స్టాటిస్టిక్ లెవెల్ అనేది ఎక్కువ అవుతూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ వర్డ్స్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఆత్మలో తెలుసుకున్నాడంట. దేవుడు శరీరంతో మాట్లాడాడు. దేంతో మాట్లాడతాడు? అందరు చెప్పాలి. ఆత్మతో. ఆత్మతో మాట్లాడినప్పుడు ఆ మాట నీకు వినిపించాలంటే నీ మనసు గ్రహించాలా లేదా? నీ మనసు గ్రహించాలంటే నీ మనసు నెమ్మదిగా ఉండాలా? నీ మనసు డిస్టర్బెన్స్ అవ్వద్దు, నీ మనసు డిప్రెషన్ అవ్వద్దు, నీ మనస్సు లోక సంబంధమైన ఆచార పద్ధతులకు అలవాటు పడొద్దు. నీ మనస్సు ఎప్పుడైతే నిగ్రహముతో, శక్తితో, బలముతో ఉంటుందో ఆత్మతో మాట్లాడేవన్నీ కూడా మ్యాగ్నెటిక్ ఎలాగ తట్టుకుంటాయో ఈ మనస్సును కూడా అత్తుకునేలాగా, ఆ స్వరాన్ని అత్తుకునేలాగా చేయగలిగేదే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి అండర్స్టాండింగ్ మీ అందరికీ రావాలని ఆశిస్తున్నాను. సో ఇఫ్ యూ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్, యూ ఆర్ ద సన్స్ ఆఫ్ ద ప్రాఫిట్స్. దేవుని ప్రవక్తలకు కుమారులుగా, కుమార్తెలుగా అనబడతారండి. ఇఫ్ యు హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఫ్రమ్ ద లార్డ్. ఆ స్వరము వినిపించాలంటే ముఖ్యమైన మెయిన్ థింగ్ ఏంటంటే నీ మనసుని ఏం చేసుకోవాలి? నిగ్రహించుకోవాలి. నీ మనసు నీ కంట్రోల్లో ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, ప్రవక్త తన ఆత్మ తన స్వాధీనములో ఉండును. మన ఆత్మ మన స్వాధీనంలో ఉండదు, ఎవరో స్వాధీనంలో ఉంటుంది. పడుకుంటే కథం, ఎక్కడెక్కడికో వెళ్తుంది మన ఆత్మ. ఎవడో మాంత్రికుని చేతిలో ఉంటుంది మన ఆత్మ, ఎవరో అమ్మాయి చేతిలో ఉంటుంది, ఎవరో అబ్బాయి చేతిలో ఆత్మ బంధించబడుతుంది. కళ్ళు తెరిస్తే వాళ్ళే కనిపిస్తారు, కళ్ళు మూస్తే వాళ్ళే కనిపిస్తారు. దేనికి? నీ ఆత్మ ఎవరో చేతిలో బంధించబడింది. వాక్యం సెలవిస్తుంది, ప్రవక్త తన ఆత్మ తన స్వాధీనములో ఉంటుందంట. ఈరోజు నీ ఆత్మ నీ స్వాధీనములో ఉండాలంటే నీ మనస్సు వాక్యంతో నింపబడాలండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫిలిపియన్ చాప్టర్ 4 వర్స్ నెంబర్ 6 చదువుదాం దయచేసి ఫాస్ట్. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మీ తలంపులకు కావాలి ఉండును. రైట్. ఏస్ అంటే సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం. ఈ లోక సంబంధమైన జ్ఞానము దాన్ని ఏమంటారు? దీని తక్కెడలో ఒక పాత్రలో సమస్త లోక జ్ఞానం అంతా పెట్టండి. చిన్న బాటు అంటారు కదా, ఆ బాట్ అనేది 1/2 kg ఉండొచ్చు, చిన్న సైజు ఉండొచ్చు. అది కేవలం దేవుని సమాధానం పెట్టండి. ఇది ఎంత బరుగు పెట్టినా ఖచ్చితంగా ఇది గెలవలేదు. అంటే జ్ఞానానికి మించింది ఏంటో తెలుసా? సమాధానం, శాంతి, నెమ్మది. అందుకే ప్రజలందరూ జ్ఞానం కోసం కొట్లాడుకుంటున్నారు, జ్ఞానం కోసం పోరాడుతున్నారు, జ్ఞానం కోసం సమస్త యుద్ధాలు చేస్తున్నారు. ఏం కోల్పోయి? సమాధానాన్ని కోల్పోయి. ద వన్ హూ లాస్ is peace, is trying to do war with wisdom and for wisdom. సో జ్ఞానం కోసం ఎక్కువగా ఎవరు పోరాడతారంటే సమాధానం కోల్పోయిన వాళ్ళే. జ్ఞానం కోసం పోరాడమని వాక్యం సెలవిస్తలేదు. జ్ఞానమును దేవుని యొక్క విషయాలలో యాకోబు 1వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం ప్రకారం చూస్తే దేవుడు ఏమంటున్నారు? నన్ను మీరు అడగండి జ్ఞానాన్ని, నేను మీకు కలుగజేస్తాను. ఐ విల్ గివ్ వాట్ ఎవర్ యు నీడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ విజ్డమ్. సో అక్కడ విషయాలు చూసుకుంటూ అది మనకి రావాలంటే ఆ వచనం ఏం సెలవిస్తుంది? దేనిని గూర్చి చింత పడకు. ఆలోచించడం వేరు, చింతపడటం వేరు. ఆలోచించడం అంటే ఉద్యోగం ఏది చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించడం. చింత అంటే అదే ఆలోచన చేయడం చింత. ఎంతమందికి అర్థమైంది? ఎప్పుడైనా మీరు ఒక ఆలోచన వచ్చిన తర్వాత అదే ఆలోచనను మరి పదే 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 మరొకసారి ఆలోచన చేస్తూ ఉంటారు. అట్లా అందరు ఉంటారు, అబద్ధాలు ఆడకండి.
ఒకటే ఆలోచన వస్తుంది, రైట్ ఈ ఆలోచనతో దేవుని ప్రార్థన చేద్దాం, ఇది ఆలోచన దేవుని చిత్తమా కాదని ఉండరు. ఆ ఆలోచనను మళ్ళీ ఆలోచిస్తారు, దాన్నే చింత అంటారు. చింత అంటే టెన్షన్, డిప్రెషన్, కంప్లీట్గా నీ మైండ్ అంతా పాడు చేసుకోవడం. సో ఆలోచించడం వేరు, కానీ ఆలోచనను మరి ఎక్కువగా ఆలోచన చేయడమే చింత. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? దేనిని గురించి ఆలోచించకండి అంటున్నాడా? దేని గురించి చింతింపకుడి. ఇంకేం చేయమంటున్నాడు? కానీ ప్రతి విషయములో, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ, ఆత్మీయత, సొసైటీలో ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రార్థన చేస్తే ఏమవుతుందంట? ఎప్పుడు మీ ప్రతి విషయాలలో దేవునికి ఏం చేయాలంట? మీ ప్రార్థన విన్నపములు తెలియపరిస్తే అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపుకును ఎలా ఉంటుందంట? కావాలి. సెక్యూరిటీ మీ మనసుకు ఉండాలంటే ఇది చేయండి. వాక్యం కావాలి అంటే అర్థం ఏంటండి? కావాలంటే ఏంటి? సెక్యూరిటీగానే కదా. సో ప్రొటెక్షన్గా ఉండడమే కదా. మరి ప్రొటెక్షన్గా నీ తలంపులకు ఒక ప్రొటెక్షన్ కావాలంటే నువ్వేం చేయాలి? ప్రతి విషయంలో ప్రార్థన, ప్రతి విషయంలో సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం నీ మనసుకు రావాలి అంటే అన్ని విషయాలలో ఏం చేయాలంట? విన్నపములు దేవునికి చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్ స్పీక్ టు యువర్ స్పిరిట్. అందుకే చాలామందికి దేవుడు మాట్లాడట్లేదని అంటారు. అసలు దేవుడు మాట్లాడట్లేదు అనేది అబద్ధం, పచ్చి అబద్ధం. దేవుడు 100% మాట్లాడతాడు. కానీ మనిషి యొక్క మనసు నిగ్రహము లేనందున ఆ మనిషి యొక్క మనసుకు గ్రహించలేకపోతుంది ఆ స్వరం. మనసు కరెక్ట్గా ఉంటే దేవుని స్వరం ఏదైతే నీతో మాట్లాడుతుందో అది నువ్వు వినగలుగుతావు. సో కొంతమందికి మనస్సు సరిగ్గా లేకుండా ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, బట్ స్టిల్ మనసులో యుద్ధాలు జరుగుతాయి. అప్పుడు దేవుడు ఏం మాట్లాడట్లేదు అంటే తప్పు. దేవుడు స్టిల్ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు, ఇంకా నిమిషం తర్వాత మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. సమ్ టైమ్ దెర్ ఈస్ ఎ గాడ్ హూ స్పీక్స్, దెర్ ఈస్ ఎ గాడ్ హూ హైడ్ వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్. సో కొన్ని విషయాలలో దేవుడు పలికే కొన్ని శబ్ద తరంగాలు మనిషికి వినిపించాలంటే ఆత్మశుద్ధి చేయబడాలి. ఆత్మశుద్ధి చేయబడాలంటే యేసుప్రభు నమ్మాలా? యేసుప్రభు కార్చిన రక్తం నీ ఆత్మ శుద్ధి చేస్తుంది, మంచిది. దేవుడు నీ ఆత్మతో మాట్లాడుతున్నాడు, కానీ ఈ శరీరానికి అర్థం కావాలి కదా. ఇప్పుడు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారనేది నేను ఆత్మ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. యాక్చువల్గా అది నేను ఒక్కరినే వింటాననేది తప్పు. అది మీరు కూడా వింటారు. ఎప్పుడు వింటారు? అది నాలాగా. అంటే అక్కడ వాక్యాన్ని బట్టి చూస్తే మనస్సును ఎప్పుడైతే దేవునిపై ఒక ఏకాగ్రత పెడతావో అప్పుడు దేవుని స్వరం, దేవుని శబ్దం, ఆయన తరంగాలు నీ శరీర సంబంధమైన మనసుకు వినిపిస్తాయంట. సో ఆత్మకు నీ శరీరానికి సంబంధమైన మనస్సు కలవాలి ఖచ్చితంగా. అంటే వాక్యం దాని మధ్యలో ఉండాలి. అందుకే హెబ్రీయులు 4వ అధ్యాయంలోకి దయచేసి రండి. 12వ వచనం. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గము గలదై. రైట్, చదవండి అది. హెబ్రీ చాప్టర్ 4 వర్స్ నెంబర్ 12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరుచు. దేనిని విభజిస్తాయంట? ప్రాణాత్మలను, ప్రాణం, ఆత్మలను, నెక్స్ట్ కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేన్ని శోధిస్తుందంట? నీ మనస్సులో, నీ హృదయంలో వచ్చే ఆలోచనను శోధిస్తుందంట. ఇది దేవుందా కాదా? ఇది దైవముదా దయ్యానిదా? ఈ ఆలోచనను శోధించేది ఏంటి? దేవుని యొక్క వాక్యం. తర్వాత ఎందుకనగా నెక్స్ట్ వచనం చదవండి. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. సో ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియో అంటే ఏదైనా దేవుని దగ్గర దాచిపెట్టొచ్చా? బాగా వినండి. అదే దేవుడు నీలో ఉంటే నీ దగ్గర కూడా ఏది దాచిపెట్టలేడు. బాగా వినండి. అదే దేవాది దేవుడు నీలో పనిచేస్తే నీ దగ్గర కూడా ఏ మానవుడు ఏది దాచిపెట్టలేడు. కానీ స్టిల్ దాచిపెట్టగలుగుతున్నారు. ఎందుకంటే ఆత్మలో తెలుసుకోవాలనే ఆశ కన్నా ఎక్కువగా మానవుడికి ఎలా తెలుసుకోవాలని ఆశ కలుగుతుందంట? మనుషుల ద్వారా. అక్క ఏమన్నది, ఈ అక్క అన్న దగ్గరికి వెళ్ళి ఈ అన్న ఏమన్నాడు,
ఈయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళే అంటే ఆన్సర్ అనేది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఇంకొక మనిషి ద్వారా. యేసుప్రభు ఎలా తెలుసుకుంటున్నాడు? ఆత్మలో. ఇఫ్ యూ డూ ప్రాక్టీస్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ ద స్పిరిట్, యూ విల్ అనౌన్స్ టు యువర్ సెల్ఫ్ టు బి ద ఎబిలైజ్డ్ పర్సన్. నువ్వు సామర్థ్యము కలిగి ఎంత ట్రాఫిక్లో ఉన్నా కానీ నీకు స్వరం ఖచ్చితంగా వినిపించాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే మనుషులతో సాంగత్యం తక్కువ చేయండి. ఏ విషయంలో? తెలుసుకోవాలనే కోరిక పుట్టినప్పుడు మనుషుల ద్వారా తెలుసుకోవాలనే ఆశను చంపుకొని దైవము ద్వారా తెలుసుకోవాలనే ఆశ నీలో కలిగితే యేసుప్రభు లాగానే మీరు కూడా ఆత్మలో సర్వాన్ని సమస్తాన్ని తెలుసుకోగలుగుతారండి. అట్టి కృప మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఆశను చంపుకుందాం ఈరోజు? నీకు ఆన్సర్ ఏదైతే కావాలో, నా గురించి ఈ అక్క ఏమనుకుంటుంది, నా గురించి ఈ అన్న ఏమనుకుంటుంది. యేసుప్రభు క్వశ్చన్ అడిగిండు శిష్యులని, అందరినీ పిలిచి, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని అన్నాడు. எனக்கு తెలియకనా? బట్ వెయిట్. అందరుండి ఒకరు ప్రవక్త అని అనుకుంటున్నారని ఒక శిష్యుడు చెప్పాడు, ఇంకోడేమో ఏలియా అనుకుంటున్నారని ఇంకోటి చెప్పాడు, ఇంకోరేమో సాధారణమైన దేవుని ఒక మనిషి అని చెప్పి ఇంకొకరు చెప్తున్నాడు, ఒక దూతవని ఇంకొకరు చెప్పారు. పేతురు ఏం చెప్తున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అని చెప్తున్నాడు అని అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం సెలవిచ్చాడు? మీరందరూ ఏవైతే చెప్పారో అది దేవుడు మాట్లాడలేదు. ఏదైతే పేతురు నువ్వు ఏదైతే దేవుని కుమారుడు అన్నావో అది దేవుడు మాట్లాడిందని అన్నాడు. అంటే ఇంతమంది మాట్లాడిన శబ్దాలన్నీ కూడా అది లోక సంబంధమైన మనిషి నుండి కలిగినది. కానీ పేతురులో ఉన్న శబ్ద తరంగాలు నా దేవుని అని గుర్తుపట్టగలిగే శక్తి, సామర్థ్యం యేసుక్రీస్తులో పనిచేసిందండి. అదే అనాయింటింగ్ మీలో రావాలని నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ విషయంలో, నీ మ్యాటర్లో రకరకాల ప్రజలందరూ కూడా ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారని అనేక ప్రజల దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు. బట్ యు నీడ్ టు అండర్స్టాండ్, ఇది మనుషుల నుండి కలిగినది, నా తండ్రి నుంచి కలిగినది కాదు. నా దేవుని నుండి కలిగిన స్వరము ఐ నో. నా గొర్రెలు నా స్వరము వినను. దాన్ని అర్థం చేసుకోవాలంటే నువ్వు కుమారుడిగా స్వాస్థాన్ని పొందుకునే వ్యక్తిగా నువ్వు జీవించాలండి. హల్లెలూయా. ఈరోజు ఆయన స్వరాన్ని నువ్వు వినాలి అంటే గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు కమ్ ఇన్ టు ద పొజిషన్ ఆఫ్ ద క్లియర్ మైండ్ అండ్ పాజిటివ్ మైండ్. నీ మనస్సు నిగ్రహం ఉంచుకుంటే దేవుడు ఆత్మతో ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ స్వరము నీ మనసుకు వినిపిస్తుంది. ఆ స్వరాన్ని ఎప్పుడైతే నీ మనసుకు వినిపిస్తుందో నీ లైఫ్ స్టైల్ మారుతుంది, నీ న్యాచురల్ మైండ్ మారుతుంది, నీ వే మారుతుంది. ఎక్కడైతే మార్గము లేదో అక్కడ మార్గాన్ని సృష్టించే శక్తి నీకు ఉద్భవిస్తుంది. ఇదంతా రావాలి అంటే ద మెయిన్ పోర్షన్ ఈజ్ యువర్ మైండ్. హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడ ఉన్న వాళ్ళంతా యేసుప్రభు గురించి దేవదూషణ చేస్తున్నాడు యేసుప్రభు అని అనుకున్నప్పుడు యేసయ్య తెలుసుకున్నాడా లేదా? తెలుసుకున్నాడు. వాళ్ళ ఆలోచనలు తెలుసుకున్నాడు. హల్లెలూయా. మనం ఈ గ్రేస్లో ఉన్నాం అనుకోండి, మన కొంతమంది క్యారెక్టర్స్ అలాగే లేకపోతే ఎలా ఉంటారంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని ఎలా తెలుసుకుంటారంటే నా గురించి మంచి అనుకుంటున్నారా, నా గురించి చెడు అనుకుంటున్నారా. చెడుగా అనుకున్నోన్ని దూరం చేస్తారు, మంచిగా అనుకున్నోని దగ్గర చేస్తారు. అంటే ఎంతసేపు మనకు అనుకూలంగా ఉన్నారా లేరా అనే విషయాన్నే తెలుసుకోవాలని ఆశ కలుగుతుంది మనసులో. అందుకే దేవుడు అందరికీ ఆ గ్రేస్ ఇవ్వడు. ఎవరికి ఇస్తాడంటే దైవ చిత్తం తెలుసుకోవాలని ఆశ. దేవుని పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, యేసుప్రభు రక్షణ సువార్త నేను చెప్తున్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఆలోచన చేసేవాడికి కృప వస్తుంది. అంతేగాని నేను అందంగా ఉన్నానా లేదా, ఏమనుకుంటున్నాను ఆ విషయంలో అనే ఇలాంటి లోక సంబంధమైన విషయాలు తెలుసుకోవాలని ఆశ పుడితే కనుక ఖచ్చితంగా అది ఉగ్రతకు పాలవుతాం. 100% నరకానికి దారిని సృష్టించుకునే వారిగా ఉంటారండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ట్రై టు అండర్స్టాండ్. ఏ దారి అయితే మీ జీవితాల్లో లేదో, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు నరకానికి వెళ్ళడానికి కూడా దారి లేదు. హల్లెలూయా. నరకానికి పాతాళానికి వెళ్ళడానికి కూడా దారి దేవుడు ఇవ్వలేదు. ఏం చేస్తున్నారు మనుషులు? అంటే ప్రతి మనిషిలో సృష్టించే శక్తి ఉందా లేదా? ఉందా లేదా? అందరు చెప్పాలా? సో ఈ లోక ప్రజలు 800 కోట్ల మంది ఉన్న ప్రజలు నరకంలోకి వెళ్ళడానికి దారి దేవుడు పెట్టలేదు. అయినా కూడా వాళ్ళు సృష్టించుకుంటున్నారంట ఒక దారిని నరకానికి వెళ్ళడానికి. సో అలాంటి వాళ్ళే ఒక నరకానికి వెళ్ళడానికి సృష్టించుకునే శక్తి వారిలో ఉన్నప్పుడు మనందరిలో సృష్టించుకునే శక్తి ఉందని రుజువుపరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు.
సో ఈ యొక్క సూచన ద్వారా మంచిదానికి కూడా మార్గాలను సృష్టించుకునే శక్తి మనలో ఉద్భవిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అడగాల్సిన అవసరం లేదు, దేవుణ్ణి సృష్టించే శక్తి నాకు ఇవ్వని. నో నీడ్ ఆఫ్ ఆస్కింగ్ ఆల్ దోస్ థింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కొన్ని మార్గాలను సృష్టిస్తే కొన్ని మార్గాలు సృష్టించలేదు యేసు ప్రభు. ఎందుకంటే అవి పోయరాని చోట కొన్ని ఉన్నాయి, కొన్ని బలమైన ఆశీర్వాదాలు కొన్ని ఉన్నాయి. బలమైన ఆశీర్వాదాలకు దేవుడు మాట్లాడాడు, విస్పర్ చేస్తాడు. విస్పర్ అంటే మూలుగటం, రైట్? ఆ వాయిస్ని విస్పర్ చేస్తాడు. ఆ వాయిస్ని మర్మాలు అంటారు. మాట్లాడిన శబ్ద తరంగాలేమో నార్మల్గా మనిషి సాధారణంగా వినొచ్చు, కానీ మర్మాలు, రహస్యాలు దేవుడు పలకడు, విస్పర్ చేస్తాడు. ఎప్పుడైతే దాన్ని మెల్లిగా విస్పర్ చేస్తూ ఉంటాడో, మూలుగుతూ ఉంటాడో, ఆ చిన్న చిన్న అక్షరాలను పట్టుకున్న వాడే మర్మాలను పరిశోధించువాడంట. అలాంటి వాళ్ళే ప్రవక్తలని దేవుడు పిలుస్తున్నాడు, అపోస్టల్స్ అని దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు నామంలో అట్టి మార్గంలో మీరు వెళ్ళుదురుగాక. జస్ట్ గివ్ బిగ్ క్లాప్స్ టు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు టేక్ ఏ కమిట్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస సహితమైన ప్రార్థన ప్రతి రోగాన్ని స్వస్థపరుస్తుంది. ఈరోజు గాడ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే నమ్మకం, విశ్వాసం దేవుని మీద ఉందా? విశ్వాసం ఉంటే మార్గము లేకపోయినా భయపడాడు. విశ్వాసము లేకపోతే మార్గం ఉన్నా భయపడతాడు. ఎంతమందికి అర్థమై? మార్గం ఉన్నా కూడా భయపడే వాళ్ళు విశ్వాసం లేని వాళ్ళు. విశ్వాసం ఉన్నవాళ్ళు మార్గము లేకపోయినా కూడా భయపడకుండా దేవుని మీద నమ్మకంతో ముందుకు వెళ్తాడు. ఆయన ఫలితం ఖచ్చితంగా దేవుడు ఇవ్వగలుగుతాడండి. ఈరోజు ఎంతమంది అయితే విశ్వాసంలో బలహీనులుగా ఉన్నారో వారందరి జీవితంలో దేవుడు తన విశ్వాస ఊపిరిని మీ అందరిలో ఊదబోతున్నాడండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2025లో న్యూ వింగ్స్, కొత్త రెక్కలు దేవుడు మీకు ఇచ్చునుగాక. యూ విల్ ఫ్లై లైక్ ఎన్ ఈగల్ ఇన్ ద స్కైస్. మీ చుట్టాల మధ్యలో ఉన్నారు, ఒకరోజు మీ చుట్టాలకు అతీతముగా వెళ్తారు. హల్లెలూయా. ఆ రోజు యేసుక్రీస్తును మాత్రమే మీరు చూపించండి. యూ హ్యావ్ టు హైడ్ యువర్ సెల్ఫ్. మీరు దాచుకోండి. మీరు దాచుకొని మీరు చనిపోయి చూపించాల్సిన ఎవరిని? యేసు ప్రభును చూపించండి. ఆ మహిమను నువ్వు చూపించగలిగే ఆశ నీకుంటే ఈ రోజు నుంచే మీకు బ్లెస్సింగ్స్ స్టార్ట్ అవుతాయండి. ఫ్రమ్ నౌ ద బ్లెస్సింగ్స్ ఈస్ గోయింగ్ టు బి క్రియేటెడ్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడున్న 2-3 శిష్యులంట ఆ పక్షవాయుపు కలిగిన వారినే పైకి తీసుకొని వెళ్ళారు. కొంతమంది ఎలా ఉంటారంటే సంఘంలో, కొంచెం ప్రాఫిట్ దగ్గర నన్ను తీసుకెళ్ళవానన్నా, ప్రాఫిట్ దగ్గర నన్ను తీసుకెళ్ళవానన్నా. అక్కడ కూడా వాళ్ళు అడిగారు, యేసుప్రభు దగ్గర నన్ను తీసుకెళ్ళావా అంటే నేనే వెళ్ళలేకపోతున్నా, ఇంకా నేను తీసుకెళ్తాను. కాకపోతే ఏదైనా నువ్వు అడిగితే నేను సహాయం చేస్తాను. ఇప్పుడు ఆ పైకించి రావడానికి ఆలోచన శిష్యులకు పుట్టలే, పక్షవాయుపు కలిగిన వానికి పుట్టింది. కానీ ఆ శిష్యుడు ఏం చేశాడు? సహాయం చేశాడు, రికమెండ్ చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో కొంచెం నన్ను ప్రాఫిట్ దగ్గర తీసుకెళ్ళావా? లేదు, దెర్ ఇస్ నో వే. అందుకే ఎప్పుడు చెప్తా ఉంటా, దేవుని దగ్గరకు వస్తే వే చాలా ఈజీ ఉంటుంది. కానీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా, నువ్వు అభిషేకం దగ్గరికి వెళ్ళాలన్నా, నువ్వు గొప్ప అనాయింటింగ్స్ మ్యాన్ ఆఫ్ గాడ్ దగ్గరికి వెళ్ళాలన్నా చాలా 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 హార్డ్గా ఉంటుంది వే. అదే పెద్ద పెద్ద దైవజనులు మా దగ్గరికి వచ్చారనుకో ఈజీ అయిపోతుంది. కానీ నువ్వు వెళ్ళాలనుకో చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి, మార్గం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బందిని కూడా ఎదుర్కొని దాటగలిగే ఆశ నీకుంటే దాని ఫలితం కూడా నువ్వు చూస్తావండి. ఈరోజు సమస్తం నీ చేతిలోనే దేవుడు పెట్టాడు. అలాంటి సమస్యలు, అలాంటి జనము యేసుప్రభు చుట్టుముట్టినా కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి ఒక మార్గం లేకపోయినా మార్గాన్ని సృష్టించుకునేటట్టుగా ఆ వ్యక్తి చేశాడు కనుకనే యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వస్థతను పొందుకున్నాడు. ఈరోజు మీ అద్భుతం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంది. నీట్గా క్లియర్గా చిన్న చిన్న అద్భుతాలు కావాలంటే దేవుడు మీకు కలగజేయునుగాక. ఆమేన్. అదే గొప్ప అద్భుతాలు అవ్వాలంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళదువుగాక. ఆయన దగ్గరికి వెళ్ళే వేస్ చాలా ఉన్నాయండి. యూ హ్యావ్ టు గో అండ్ ఎంటర్ ఇన్ టు ద స్పిరిట్. అందుకే రెలమ్స్ అని అంటారు. రెలమ్స్లోకి వెళ్ళాలంటే దేవుడు నీ దగ్గరికి రావడం కాదు, నీ ఆత్మ ఆయన వశములోకి వెళ్ళడం. ఎప్పుడైతే నీ ఆత్మ ఆయన వశములోకి వెళ్తుందో వస్తప్పుడు నీ ఆత్మ కొత్త కాదు వచ్చేది, కిందికి పరలోక రాజ్యమే తీసుకొని వస్తావంట నీ ఆత్మ కిందికి వస్తున్నప్పుడు. సో యూ విల్ మేక్ ఎవ్రీథింగ్ టు బి కమ్ ఇన్ టు ద హెవెన్. హల్లెలూయా,
హల్లెలూయా. యేసు ప్రభు ఆత్మలో తెలుసుకున్నాడు అనగా శరీర సంబంధమైన మనసు అంత యాక్టివ్గా ఉంది. ఈరోజు మనకున్న కష్టాలు, సమస్యలు, బాధలు, వేదన, రకరకాల రోగాలు, వ్యాధులు, నిందలు, ఎవరైతే అవమానం, నిందలు మన మీద వేస్తూ ఉన్నారో అవన్నీ మన మనసులోనే ఇరుక్కబడి ఉన్నాయంట. ఒకటి. యేసు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. నా కుమారుడా, ఇది చెయ్యండి, అది చెయ్యక, ఇలా ఉండు, అలా ఉండు, అవన్నీ మాట్లాడుతున్నాడు. కానీ అవన్నీ నీ మనసు గ్రహించట్లేదు. ఎందుకు? మనసు ఎలా ఉంది? లోక సంబంధమైన శక్తుల ప్రభావంతో నిండి ఉంది కనుక దేవుని యొక్క శబ్ద తరంగాలను గ్రహించలేకపోతుంది. నీ మనసు దేవుని మీద పెడితే కనుక 100% దేవుని స్వరాన్ని వినగలుగుతావని. ఎప్పుడైతే దేవుని స్వరం వినగలుగుతావో నీలో జీవం పుడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రానున్న సమయాలలో యేసు ప్రభు రాకల్లో దేవుడు ఒక శబ్దం చేస్తాడు. సంగమా లే అని అంటాడు, లెండి అని అంటాడు. ఎప్పుడైతే సంగమా అన్నప్పుడు ఆ వాయిస్ ఉంటుంది సారా. ఎవరైతే చనిపోయిన వారు యేసు ప్రభును నమ్మి ఆయన కోసము ఏదో ఒక కమిట్మెంట్తో దేవుని కార్యాలు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారు ఒక్కొక్క దగ్గరికి దేవుడు వెళ్ళి నువ్వులే అన్నాడు. ఒకే ఒక స్వరము గట్టిగా బిగ్గరగా ఆయన శక్తితో విడుదల చేస్తే ఆ స్వరానికి ఎన్నో కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఆల్రెడీ చనిపోయారో వాళ్ళ శరీరంతో మళ్ళీ తిరిగి లేస్తారంట. అంత బిగ్గరగా ఆయన శబ్ద తరంగాలలో ఆయన శక్తి పనిచేస్తుంది. అదే శక్తి సంబంధమైన స్వరము నువ్వు వింటే నీలో ఉన్న ప్రతి రోగ వ్యాధులు, నీలో ఉన్న ప్రతి సమస్యలు, నీలో ఉన్న ప్రతి దురాత్మ చీకటి శక్తులు, నీ వెనుకున్న శత్రువులు ఒకే స్వరముతో మటుమాయమైపోతారండి. ఈరోజు అవన్నీ జరగాలంటే హియర్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆయన నుండి కలుగజేయబడుతున్న స్వరాన్ని మీరు వినబోతున్నారు బై ద గ్రేస్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. దీనికోసం ప్రయాసపడండి. హల్లెలూయా, దీనికోసం ప్రయాసపడండి. యూ విల్ నో యువర్ ఫ్యూచర్ బిఫోర్ యువర్ ఫ్యూచర్ కమ్స్. నీ భవిష్యత్ దేవునికి పాస్ట్ అండి. ట్రై టు అండర్స్టాండ్ దిస్. నీ భవిష్యత్ దేవునికి పాస్ట్, నీ ఫ్యూచర్ దేవునికి పాస్ట్. మనం ఏమనుకుంటున్నాం? 2025 అంటున్నాం. దేవునికి ఎప్పుడు అయిపోయింది 2025? ఈజ్ నాట్ ఆల్ఫా ఒమేగా, ఈజ్ ఓన్లీ ఆల్ఫా. అంటే ఆయన సమస్తం ముందే పెట్టేశాడు. మనం వెళ్ళిపోతున్నా కొద్ది ఫ్యూచర్లో ఫ్యూచర్లో అడుగు పెడుతున్నాం. నో, మన దేవునికి మాత్రమే కాదు సామర్థ్యం ఉండేది, నీకు నాకు కూడా యేసుక్రీస్తును బట్టి సామర్థ్యం ఉందంట. నీ భవిష్యత్ కాలంలో దేవుడు నిర్ణయించిన ప్రతి ఆశీర్వాదం పరిశుద్ధాత్మ ద్వారా నీకు బయలుపరచబడుతుందండి. ఈ ఆత్మ ద్వారా సమస్త జ్ఞానము నీకు బయలుపరచబడును గాక. ఆమేన్, హల్లెలూయా. గివ్ బిగ్ క్లాప్స్ టు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఎంతమంది దీన్ని బట్టి సంతోషంగా ఉందా? నా భవిష్యత్ ఎట్లా ఉందో నాకేం అర్థమవుతలేదు, నా భవిష్యత్, ఇవన్నీ పక్కన పెట్టి నీ మనస్సు ఏకాగ్రతతో దేవుని దగ్గరికి వెళ్ళి గంట సేపు కూర్చోండి. వినిపించట్లేదు స్వరం, నో ప్రాబ్లం, మరి ఇంకో రోజు కూర్చోండి. వినిపించట్లేదు, నో ప్రాబ్లం, మరి ఇంకోసారి కూర్చో. అలా చేస్తున్న కొద్దీ మార్గము సరళం చేసుకుంటున్నావు. ఎప్పుడు చెప్తుంటా, అడవిలో మార్గం ఒకేసారి రాదు. వెళ్తున్నప్పుడు మార్గం సరళమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెళ్తున్నప్పుడు మార్గం సరళమవుతుంది. అదే మార్గములో ఇంకోడు వచ్చినా కానీ ఆయన గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నా నువ్వు వినగలుగుతావు. బికాస్ ద వే వాజ్ ఆల్రెడీ క్రియేటెడ్ బై యువర్ స్పిరిట్స్. హల్లెలూయా. నీ ఆత్మలో అంత శక్తి దేవుడు మీకు కలగజేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి నిజంగా ఆశ ఉంది ఆయన స్వరం వినాలని? ఆశ ఉందా నిజముగా? ఇఫ్ యూ హ్యావ్ ద ట్రూ డిజైర్, నిజంగా ఆశ ఉంటే కనుక ఆయన ఒక్కటే అంటున్నాడు, మీ యొద్ద నుండి ఒకటే కోరుకుంటున్నాడు. ఐశ్వర్యము ఏదో చేయాలని కాదు, నీ మనస్సును ఏం చేసుకోవాలి, నిగ్రహం. అది చేయాలంటే ఫిలిప్పీయుల రాష్ట్రపతికి 4వ అధ్యాయాన్ని బట్టి ఏముంది అక్కడ? మీరు సమస్త విషయాలలో దేవునికి మొరపెట్టండి. మీ విన్నపాలు, మీ ప్రార్థన అంశాలన్నీ కూడా దేవునికి మొరపెడితే సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం మీ తలంపులకు కావలి ఉంటుందండి, ప్రొటెక్షన్గా ఉంటుందండి. ఎప్పుడైతే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో, అలాగని సమస్యలు పోతాయని చెప్పట్లే, స్టిల్ సమస్యలు ఉంటాయి. స్టిల్ అక్కడున్న సముద్రం తరంగాలు ఫినాన్షియల్ రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. స్టిల్ కష్టాలు ఉంటాయి, స్టిల్ రకరకాల రోగాలు ఉంటాయి. కానీ
నీ మనసు నెమ్మది పరుచుకుంటే యు విల్ అనౌన్స్ యువర్ సెల్ఫ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. ఇలాంటి దైవ స్వరాలు అనేకముగా మీరు విందురుగాక. మీ ప్రతి విషయాలలో దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, కానీ వినగలిగే శక్తి కూడా యేసుక్రీస్తు నామంలో మీకు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అందరికి అర్థమైంది. సో ఆయన స్వరం వినాలంటే ప్రార్థన చేస్తే సరిపోదు, నీ మనసును క్లీన్ చేసుకో. ఎంతమంది కష్టాలు లేవండి? అందరికీ ఉన్నాయి. ఎవ్రీ వన్ హ్యావ్ ఏ ప్రాబ్లమ్స్. జీవులకు, జంతువులకు, పక్షులకు, సృష్టికి అందరికీ సమస్యలు ఉన్నాయి. మనం ఏం ఫీల్ అవుతామంటే ఈ సమస్య ఎవ్వరికి రావద్దు అనుకుంటాం. అంత దరిద్రమైన ఆలోచన దయచేసి రాకండి. ఎందుకంటే నీ సమస్య కన్నా ఎక్కువగా 10 అంతలు, 20 అంతలు, 50 అంతలుగా అవతల వాడు సమస్యలో ఉన్నాడు. నువ్వు చూడలేదు కాబట్టి నువ్వేమనుకుంటావు? నువ్వు వాడిని కలవలేదు కాబట్టి, వానితో మాట్లాడలేదు కాబట్టి, వాని సమస్య నీకు తెలియదు కాబట్టి నువ్వేమనుకుంటావు? ఈ లోకంలో నాకే పెద్ద సమస్య ఉందని అనుకుంటావు. హల్లెలూయా. ఎన్ని సమస్యలైనా ఉండని, ఎన్ని కష్టాలైనా ఉండని, నీ మనస్సును నువ్వు నియంత్రణ చేసుకొని, నీ మనస్సును ఎప్పుడైతే దైవ కంట్రోల్లో పెడతావో ఖచ్చితంగా దేవుడు నీ ఆత్మతో మాట్లాడుతున్న శబ్ద తరంగాలు నీ మనసు వింటారు. నీ మనసుకి ఎప్పుడైతే ఆ వాయిస్ అర్థమవుతుందో యువర్ లైఫ్ బికమ్స్ సో ఈజీ. నీ జీవితం చాలా ఈజీ అవుతుందండి. ఐ బ్లెస్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ ప్లేస్. అలాంటి స్థలములోకి మీరు వెళ్ళుదురుగాక. అలాంటి రహస్యమైన దేవుడు మాట్లాడుతున్న శబ్ద తరంగాలు ఏ స్థలములో అయితే ఆ ఆత్మలో వినిపిస్తాయో ఆత్మలోకంలో మీరు వెళ్ళుదురుగాక. బై ద గ్రేస్, బై ద ఫోర్స్, లెట్ యు పీపుల్ ఎంటర్ ఇన్ టు దస్ విజ్డమిక్ ప్లేస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? లాస్ట్ ఒక మాట చెప్తాను. మనుషుల మీద ఆధారపడి మీకు ఆన్సర్స్ని ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక భర్త భార్యని అనుమానిస్తున్నాడంటే ఎందుకు అనుమానిస్తున్నాడంటే ఎవడో చెప్పిన మాటను బట్టి, కొన్ని ఎవరో అబద్ధాలా నిజాలా చెప్తున్నారా అర్థం కాని కన్ఫ్యూజన్ ఉండదాన్ని బట్టి. కానీ వీళ్ళేమి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎవడైతే ఎక్కువగా నమ్ముతున్నాడో వాడొచ్చి చెప్తే నేను నమ్ముతా అంటాడు. వాడు కూడా సాతాను వాణ్ణి కూడా వాడుకోగలుగుతాడు. అందుకే ఏ మనిషిని నమ్మకండి. సమ్టైమ్స్ యూ నీడ్ టు డిపెండ్ ఆన్ ఓన్లీ గాడ్ ఎలోన్. ఆయన మీద మాత్రమే ఆధారపడితే నీ కుటుంబం నెమ్మదిగా ఉంటుంది, నీ ఆర్థిక లైఫ్ నెమ్మదిగా ఉంటుంది, నీ హెల్త్ స్థిరంగా ఉంటుంది, నీ స్పిరిచువల్ లైఫ్ స్థిరంగా ఉంటుంది. దయచేసి నీకు రావాల్సిన ప్రతి ఆన్సర్ మనుషుల నుంచి రావాలని కోరుకోకండి. యూ నీడ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల నుండి కూడా దేవుడు మాట్లాడతాడు, కానీ ఆ లెవెల్ వద్దు. ఆ లెవెల్ ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? మనుషుల ద్వారా కూడా దేవుడు మాట్లాడాలనే లెవెల్ ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? నో. ఇంకా మనుషుల ద్వారా దేవుడు మాట్లాడతాడు అఫ్కోర్స్, కానీ నాకు ఆ లెవెల్ వద్దయ్యా. డైరెక్ట్గా నాతో మాట్లాడండి. ఐ వాంట్ డైరెక్ట్ ఎన్కౌంటర్ విత్ జీసస్. అపోస్తలుడైన పౌలు ఎలాగైతే డైరెక్ట్గా యేసు ప్రభుతోనే కలిశాడు, యేసు ప్రభుతోనే ఎన్కౌంటర్ అయ్యాడో ఆ విధమైన ఎన్కౌంటర్ మీ అందరికీ జరగాలని నేను ప్రార్థిస్తున్నాను. బై ద గ్రేస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దేవుడు మిమ్మల్ని దర్శించడానికన్నా మీరు పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని దర్శించుదురుగాక. I bless this people by this word. ఈ వాగ్దానాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మీరందరూ పవిత్రులుగా, పరిశుద్ధులుగా యేసుక్రీస్తు నామంలో తీర్చబడి ఉన్నారు. హల్లెలూయా. Just give big claps to the Lord Jesus Christ. హల్లెలూయా.